ఎప్పటికైనా ఏనాటికైనా న్యాయమే గెలుస్తుంది, కానీ అన్యాయం న్యాయము దగ్గర ఓడిపోతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, లోకమే ఏకమై నీ నెత్తి మీద వచ్చిన వారిని బట్టి నేనేమో అయిపోతానని కలవరపడవద్దు. లోకమే ఏకమై నీ మీదికి వచ్చిన వారందరినీ గెలవగలగలిగినటువంటి శక్తివంతుడైన నిజదేవుడు లోకరక్షకుడైన క్రీస్తు నీ దగ్గర ఉన్నాడు. ఆందోళన చెందవలసిన పని లేదు. ఆయనకు నీవు మంచిదానివి, ఆయనకు నీవు మంచివాడవు. అలాంటి మంచి దేవుని దగ్గర సంపాదించుకుని బ్రతుకుచున్న నీ జీవితంలో నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు హృదయములో ఏ కలంకము లేదే, ఎవరి విషయంలో ఎక్కడ కానీ ఏ పక్షపాతము చూపలేదే, ఎక్కడ కానీ కొంత ప్రేమించి కొంత ఎక్కడ దాచుకోలేదే, నా ప్రేమను పరిపూర్ణంగా చూపించగలిగితేనే, అయినను ఎందుకు ఈ విధంగా నా జీవితం ఉండవలసి వస్తుంది? ఒక్కొక్కసారి నీ జీవితం విషయంలో నువ్వే ప్రశ్న వేసుకోగలుగుతావు. జవాబు నీకు రాకపోయినా ఇలా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయనే ఈ వాక్యాన్ని బట్టి నీకు జవాబు ఇస్తాడు. బైబిల్లో నీవు చూడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. అగ్ని బలాన్ని చల్లార్చిరి, ఖడ్గాన్ని తప్పించుకునిరి. చూడండి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. చూడండి, వీరందరూ కూడా ఎవరూను చూస్తే పాత నిబంధన కాలపు యొక్క భక్తులు, వీరందరూ కూడా విశ్వాస వీరులు. మీరు ఇంటికి వెళ్ళి హెబ్రీ 11వ అధ్యాయం అంతా మీరు చదవండి. విశ్వాస వీరులు ఎంతమంది ఇక్కడ కనిపిస్తారు. శక్తివంతమైన శోధనలు వారి మధ్యకు వచ్చినప్పుడు అవి వారిని ఏమీ చేయలేదు. వారి మీదికి వచ్చినప్పుడు వారు ఎంత బలహీనులు అయ్యున్నప్పటికీ కూడా, అయితే వారు ఎలా మనకు కనిపిస్తున్నారు? బలవంతులుగా కనిపించగలిగారు. మీరంతా కూడా పాత నిబంధన కాలపు యొక్క భక్తులు. ఎందుకు దేవుడు వారిని ఇందులో రాయించవలసి వచ్చింది? వారి వంటి జీవితం తరాలలో జీవించే వ్యక్తులు వీరిలాగా బలహీనమైనప్పుడు, అప్పుడు వీరిని గురించి మనము ధ్యానం చేసుకున్నప్పుడు, వారికి వచ్చిన శోధనలు మనుషుల ద్వారా, సాతానుల ద్వారా ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా, వాటిని బట్టి వారు ఎంత బలహీనులు అయినప్పటికీ కూడా మేము బలవంతులమని ఎలా చెప్పుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయారో, వారి వంటి అనుభవాన్ని తరాల్లో వచ్చే భక్తులకు వచ్చినప్పుడు, వీరిని జ్ఞాపకము తెచ్చుకున్నప్పుడు వీరికి కూడా తప్పనిసరిగా అంత బలం అనేది రాగలుగుతుంది. ఊరకనే దేవుడు రాయలేదు ఇందులో. నువ్వెన్నోసార్లు బలహీనమైపోయావు, ఎన్నోసార్లు బలహీనురాలయ్యావు, చాలా దిగులుతో బ్రతికావు, కలవరంతో బ్రతికావు, మానసికంగా కృంగిపోయావు. ఎన్నోసార్లు జీవితం మీద కూడా విరక్తి వచ్చేసింది. బ్రతుకుతూ ఈ బాధలు పడేదానికంటే చచ్చిపోతే బాగుండు కదా ఆలోచనలోనికి ఎన్నిసార్లు సాతానుడు తెచ్చి పెట్టగలిగాడు. ఇవన్నీ కూడా నిన్ను ఇబ్బంది అనేటువంటి అగ్ని యొక్క కొలిమిలో నిన్ను పెట్టి కాల్చేటప్పుడు అవి నిన్నేమీ చేయకుండా అవన్నీ కూడా దేవుడిని ఎదుట బలహీనపరిచి ఆయన శక్తిని నీలో సంపూర్ణము చేసి, ఆ మీదట నీ బలహీనతలోనే నేను బలవంతురాలను, బలవంతుడను అని చెప్పుకునే మాట నీ నోట వచ్చేటట్టుగా దేవుడు చేశాడన్న విషయం మరిచిపోవద్దు. ఎంతవరకు నీ జీవితంలో నీ దేవుణ్ణి బట్టి, నీ భక్తిని బట్టి నువ్వు ఎంత హింసపడినా నీ జీవితంలో అది ఒక సంతోషాన్ని ఇస్తుందన్నమాట మరిచిపోవద్దు. నువ్వెంత ఏడ్చుకున్నా, నువ్వెంత బాధపడినా, ఎంత కృంగిపోయినా దానికంటూ దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని కోసం పెట్టాడు అన్న విషయం మరిచిపోవద్దు. నన్ను మరిచిపోయినా,
నా నోట నుండి వెలువడే మాట మాత్రం మరవకూడనిది. ఇది వాగ్దానపూరితమైనటువంటి మాట. తప్పేవాడు కాదు దేవుడు. దాన్ని నెరవేర్పులోనికి తెచ్చి కార్యరూపము దాల్చి నీ వ్యక్తిగత జీవితంలో దాన్ని అనుభవించేటువంటి పరిస్థితిని దేవుడు తెచ్చిపెట్టేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిలోకి పోలేదా? దానియేలు సింహం బోన్లోకి పోలేదా? అక్కడ సింహాల నోర్లు దేవుడు ముయించలేదా? అగ్ని ఎక్కడైనా వారి మీద దాడి చేసిందా? వారి వెలుపటికి వచ్చిన తర్వాత వెంట్రుక సహితము కాలలేదు, అగ్ని వాసన రాలేదని బైబిల్ చెబుతూ ఉంది. వారు తోసివేసేటప్పుడు అగ్నిలోనైనా సింహముల దగ్గరైనా, ఒకవేళ శరీరం అనేది ఉంది కాబట్టి బలహీనత అనేది వారికి ఏర్పరచబడవచ్చు, కానీ ఆ రోజుల్లో దేవుడు వారికి ఇచ్చిన ధైర్యం ఏమిటి అంటే, మేమెప్పుడు బలహీనులమో అప్పుడే మేమెవరము బలవంతులం. ఈరోజు నీవు దేవుని కుమారుడి, నీవు దేవుని కుమార్తెవు. భయపడవద్దు, దిగులు చెందవద్దు. వెనకటిలాగానే లేక ఇప్పుడు ఉన్నట్టుగానే ఎప్పుడు ఉంటుందని మాత్రం దయచేసి ఆలోచనలోని కూడా రానివద్దు, అస్సలుకు రానివద్దు. జరిగిపోయిన కాలం, జరుగుచున్న కాలం నాకు అనుకూలంగా లేదే, నాకెప్పుడు అనుకూలమైన కాలం వస్తుంది అనే ఆలోచనలో పడి తడబడుతున్న నీ జీవితానికి దేవుడు చెప్పే మాట ఒక్కటే: నీవెప్పుడు బలహీనుడవో, ఎప్పుడు బలహీనురాలవో అప్పుడే నేను బలవంతుడను, బలవంతురాలను. ఎందుకు అంటే ఆయన శక్తి నీలో ఏమవుతున్నది? పరిపూర్ణమవుతుంది. అందుకు పౌలు ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నీవు చూస్తే 4వ అధ్యాయం 13వ వచన భాగములో, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తము చేయగలను. పౌలు ధైర్యాన్ని నీవు చూడు. నన్ను బలపరుచువాని యందే నేను సమస్తాన్ని ఏం చేస్తాను? చేయగలను. పౌలుకు తెలుసు, నా బలహీనతలో నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నా దుఃఖములో నన్ను బలపరిచే దేవుడు ఒకడున్నాడు, నా ఇబ్బందులలో నన్ను బలపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు, నా అవమానాల్లో నన్ను బలపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు, నా నిందలలో నన్ను బలపరిచే ఒక వ్యక్తి ఉన్నాడు, నన్ను ఏడ్పించి నాకు నరక యాతన చూపించేటువంటి పరిస్థితుల్లో నన్ను బలపరిచే ఒక వ్యక్తి ఉంటున్నాడు. అదే అతని ధైర్యం. అందుకే ఈ ధైర్యం తనకు ఉండగలిగాది. కాబట్టే దేవుడు నా ముందు ఉంచిన పందెపు రంగంలో ఎక్కడ కానీ నేను అలసిపోక, సొమ్మసిల్లిపోకుండా నా పరుగు నేను తుదముట్టించి తిని, నా విశ్వాసం నేను కాపాడుకుంటుని, మంచి పోరాటం పోరాడి తిని, ఇవన్నీ కూడా తను చెప్పటానికి ధైర్యం ఎక్కడిది అంటే, నన్ను బలపరుచువాని యందు సమస్తము నేనేం చేశాను? చేయగలిగాను. నీవు నమ్మిన దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు. ఆయనే నీ బలహీనతలో నిన్ను బలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అన్న విషయం దయచేసి మర్చిపోవద్దు. నీకు భయాన్ని పుట్టించేవి, దిగులు పుట్టించేవి అవి ఏ రూపంలోనైనా రానిగాక, ఎక్కువ వాటికి అవకాశం ఇస్తూ, ఆలోచించుకుంటూ, దాని అంతకంతకు ఎక్కువ చేసుకుంటూ నువ్వు ఉండగలిగితే నీ బలహీనతను మరింత బలహీనం చేసుకొని, ఇక నీవు పండు వృద్ధుడు ఏ విధముగా లేవలేక, నిలవలేక, నడవలేక పడి ఉంటాడో, అదే రీతిగా ఎంత ఆరోగ్యం ఉండినా, ఎంత బలముండినా నీకు భయము, దిగులు కలిగించేదానిని ఆలోచించటానికి అవకాశం ఇచ్చి రాత్రి పగలు రాత్రి ఆలోచిస్తూ ఉంటే ఆ పండు వృద్ధునిలాగా నువ్వు పడిపోతావు. బలముండిన, ఆరోగ్యమున్న నువ్వు లేవలేవు, నీ వల్ల కాదు. అంతగా నిన్ను కృంగదీసి పడవేస్తుంది. అవకాశాన్ని ఇవ్వద్దు. నువ్వు మంచి దేవుని కుమార్తెవు, నువ్వు మంచి దేవుని కుమారుడవు. నిన్ను బలపరిచేటువంటి దేవుడు ఉన్నాడు. లోకములో ఎవరి ప్రేమ నీకు దొరక్కపోయినా, ఎవరి సహకారము నీకు అందకపోయినా, ఎవరి యొక్క తోడు నీకు లేకపోయినా, ఎవరు కానీ నేనున్నాను భయపడవద్దనే భరోసానికి ఇవ్వకపోయినా,
నన్ను ప్రేమిస్తున్న నా కుమార్తె, నన్ను ప్రేమిస్తున్న నా కుమారుడా, నీ పరిస్థితులు నిన్ను ఎంతగా నేను బలహీనపరిచినా నువ్వు మాత్రం నేను బలవంతుడని నువ్వు చెప్పు. నా శక్తి నీ దగ్గర పరిపూర్ణమై ఉన్నది. ఆ శక్తి ఏదో కాదు, అది పునరుత్థానపు శక్తి. పునరుత్థానపు శక్తి మరణమును గెలిచినది, లోకమును గెలిచినది, లోకాధికారిని సాతాను గెలిచినది. ఆ పునరుత్థానపు శక్తి నిన్ను బలపరచునటువంటిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో నీవు చూడు, మొట్టమొదట కొరింథీయులకు రాసిన పత్రిక నీవు చూస్తే 1వ అధ్యాయం 27లో ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, చూడండి, బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దయచేసి మీరు వినాలి. బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులైన మనలను దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకొని ఉన్నాడు. ఈరోజు ఎంతో బలము కలిగిన వారున్నారు. స్థాన బలం, ధనబలం, శరీర బలం, అందబలం, ఆస్తి బలం, జ్ఞాన బలం, అధికార బలం. లోకములో మనుష్యుడు ఎన్నో బలమైనటువంటివి ఈరోజు తనకు ఆధారంగా పెట్టుకొని వీటన్నిటిని ఉపయోగించి బలహీనులను ఎంతోమంది ఇంకా బలహీనపరుస్తూ ఉన్నారు. మీరంటూ ఉంటారు, ఏమని తెలుసా? అరే, ఆ వ్యక్తి కండబలం కలిగిన వాడు, అతని ఎదుర్కోలేం. అతడు ధనబలం కలిగిన వాడు, అతనితో ఢీ కొట్టలేము మనం. అతడు జ్ఞానబలం కలిగిన వాడు. ఇలాగ లోకములో మనుష్యుడు ఏది తన జీవితానికి ఆధారముగా పెట్టుకొని అవే నాకు బలముగా ఉంటున్నాయి అని దానిని చూస్తూ అతిశయించేటువంటి వాడు బలహీనులైనటువంటి వ్యక్తులను వాటిని అడ్డు పెట్టుకొని ఎంతమందిని బాధిస్తూ ఎంతమందిని కృంగదీస్తుంటున్నారు. ఇప్పటికే నీ జీవితంలో అవన్నీ కూడా ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా నువ్వు అనుభవించావు. నేను అనుభవించా, నీవు అనుభవించావు. అయితే నా దేవుని మాట, బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులైనటువంటి నా వంటి వారిని, మీ వంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరుచుకోగలిగాడు. అందుకే లోకంలో నువ్వు దేనికి భయపడవద్దు. నీ జీవితంలో నీ దేవుడు ఒక్కడుంటే చాలు. ఎవ్వరి దగ్గర దొరకని ఆదరణ, ఎవ్వరి దగ్గర దొరకని ప్రేమ, ఎవ్వరి దగ్గర దొరకని సహకారం నిజ దేవుడు లోకరక్షకుడైన క్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఒక రోజున బలవంతులైన వారు, నా సమమైన బలవంతులు కాదు వీరు, నేను బలం కలిగిన వ్యక్తిని, ఈ బలహీనతతో నేను ఆడుకోవచ్చని ఒక ఆటే నేను ఆడించి నేను బాధించి ఉండవచ్చు. అయినా ఆ ఆట కొంతకాలమే. ఆ తర్వాత ఏ బలవంతుని ద్వారా, ఏ బలహీనులమైన మనం వారి చేతిలో చిక్కబడి వారు మనల్ని ఒక ఆట ఆడుకోగలిగారో, ఒక్క రోజున ఆ బలము కలిగిన వారి సిగ్గుపడే రీతిగా బలహీనులను మనల్ని ఏర్పరుచుకుని వారి మీద మనము ప్రభుత్వం చేసేటట్టుగా వారి దగ్గరనే తలగా దేవుడు మనల్ని పెట్టి నిలబెట్టగలుగుతాడన్న విషయం జీవితంలో మరిచిపోవద్దు. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవు. నీవు యేసుక్రీస్తు యొక్క రక్తం నీలో పనిచేసింది. అది నీ కల్మషాన్ని కడిగింది. యేసు ప్రభు వంటి జీవితం, ఒక పరిశుద్ధత నీకు ఇచ్చింది ఆ రక్తం. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను విలువ పెట్టి నేను మిమ్మల్ని ఏం చేశాను? కొన్నా. అనగా ఆయన విలువ పెట్టింది ఏది?
రక్తం, ఆయన తన విలువైన రక్తాన్ని పెట్టి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఇప్పుడు మీ ఖరీదు ఎంత తెలుసా? యేసుక్రీస్తు ప్రాణమంతా, రక్తములో ప్రాణం ఉంది. ఆయన నేను దాన్ని పెట్టి నేను మిమ్మల్ని కొన్నాను అంటే నువ్వు దేవుని కుమార్తెగా నీ ఖరీదు, దేవుని కుమారుడుగా నీ ఖరీదు యేసుక్రీస్తు ప్రాణమంతా. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు సామాన్యమైన వాడివి కాదు. నీవు లోకములో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు నిన్ను ఒక పిచ్చిదానిగా చూడవచ్చు, ఒక పిచ్చివానిగా చూడవచ్చు, నిన్ను ఒక బలహీనమైన దానిగా చూడవచ్చు, బలహీనునిగా నేను చూడవచ్చు, నిన్ను తక్కువగా చూడవచ్చు, నిన్ను అసహించుకోవచ్చు, నిన్ను తిరస్కరించవచ్చు, నిన్ను పూర్తిగా హేళన చేయొచ్చు. నిన్ను మనుషుల ద్వారా ఎన్ని ఎదురు దెబ్బలు నీకు తగిలినా వారి దగ్గరే నిన్ను దేవుడు తలగా పెడతాడనే విషయం నువ్వు మరిచిపోవద్దు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో నీవు చూడు, యెషయా గ్రంథాన్ని నీవు చూస్తే బైబిల్ ఏం చెబుతోందో తెలుసా? యెషయా 63:9 మనం చదువుకుందాం. వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను. చూడని వారి యావత్ బాధలు ఆయన బాధ నొందాడు. యేసుక్రీస్తు ప్రభువు మన నిమిత్తంగా ఆయన కొరడా దెబ్బలు తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన నిమిత్తం, ఆయన భక్తి నిమిత్తం నీవు ఒక దెబ్బైనా తీసుకోవాలా వద్దా? నిన్ను రక్షించటానికి, నిన్ను విమోచించటానికి, నిన్ను తన బిడ్డనుగా చేసుకోవటానికి అంత భూమి మీద చిత్రహింస పడ్డాడు. 1 దెబ్బలు మన విమోచన నిమిత్తం, మన రక్షణ నిమిత్తం ఆయన అన్ని దెబ్బలు తీసుకున్నప్పుడు ఆయన నిమిత్తం, ఆయన నీకిచ్చిన భక్తి నిమిత్తం ఈ లోకస్తుల ద్వారా, అపవాది ద్వారా ఎన్ని హింసలు మనకు వచ్చినా, వాటిని బట్టి మనం ఎంత బలహీనతలో మనం ఉండినా, ఆ రోజు నా ప్రభువు నా కోసం అన్ని దెబ్బలు తిన్నాడు, ఈ రోజు నా దేవుని కోసం, నా దేవుని భక్తి కోసం నేను దెబ్బలు తినగలుగుతానని ధైర్యంతో ముందుకు వెళ్ళిపోవాలి. నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ హింస, ఎందుకు నాకు అవమానం, ఎందుకు ఈ నింద, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ రోదన, అలా ప్రశ్న వేసుకోవద్దు. ఈరోజు నువ్వు క్రీస్తులో స్వతంత్రంగా బ్రతుకుతున్నావంటే, ఏ సాతాను యొక్క బంధకముల్లో లేకుండా, లోక బంధకాల్లో లేకుండా నీ విడిపింపబడి క్రీస్తు ప్రభుల వారి సత్యములో స్వతంత్రుడుగా జీవిస్తున్నావంటే ఆయన పెట్టిన భిక్ష అది. ఎన్ని దెబ్బలు తిన్నాడో నీ మంచి జీవితం కోసం, నువ్వు చేసిన మంచి సేవ కోసం. ఈ రోజున ఒక హింస నువ్వు పొందుతున్నావు అంటే నువ్వు పడు. ఆయన ఏమంటాడు తెలుసా? వారి యావత్ బాధలలో, దయచేసి నాతో పాటు మీరు చెప్పండి, వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. చూడు అమ్మా, నువ్వు బాధపడుతున్నావు, అయ్యా నువ్వు బాధపడుతున్నావు, దేవుడు చూసి నువ్వు పడు బాధ అని దేవుడు నిన్ను అలా వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, నా కుమార్తె నువ్వు దేని బట్టి బాధపడుతున్నావు, నా కుమారుడా నువ్వు దేని బట్టి బాధపడుతున్నావు, నేను కూడా నీతో కలిసి నువ్వెంత బాధపడుతున్నావో నీ బాధలో నేను కూడా పాలివాడనై నేను బాధపడుతున్నా. మరి దేవుడు ప్రేమ లేనివాడు కాదు. మన దేవుడు ఏదో మన విషయంలో ఒక శత్రుత్వాన్ని చూపించేటువంటి వ్యక్తి కాదు. వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. నువ్వు ఏడ్చేటప్పుడంతా ఏడ్చాడు, నువ్వు కృంగిపోయినప్పుడల్లా ఆయన కృంగిపోయాడు, నీకు నెమ్మది లేనప్పుడంతా కూడా ఆయన నెమ్మది లేనివాడైపోయాడు, నువ్వు నలిగిపోయినప్పుడల్లా కూడా నలిగిపోయాడు. ఒక్కోసారి నీవే దేవుడు లేడు, ఆయన ఉంటే నాకెందుకే బాధ, ఆయన లేడు. ఒకసారి మనం విసిగిపోయినప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. దయచేసి మాట్లాడవద్దు. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. నీ మోకాళ్ళు నేల మీద వేసినప్పుడు, దేవా
పలానా దాన్ని బట్టి బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా, నీవు కూడా నాతో పాటు కూడా బాధపడుతున్నావని తెలుసు, నీవు కూడా నాతో పాటు దుఃఖపడుతున్నావని తెలుసు తండ్రి. ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తిని పట్టి పెట్టుకున్న ఆ బాధలోనే వదిలిపెట్టాడు. ఈరోజు బాధపడినా రేపు దేవుడి నెమ్మదిని ఇస్తాడు, ఈరోజు దుఃఖపడినా రేపు సంతోషం ఇస్తాడు, ఈరోజు శ్రమపడినా రేపు క్షేమాన్ని దేవుడు ఇస్తాడు, ఈరోజు రోగిగా ఉండినా రేపు ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఎప్పుడు కూడా మనమున్న బాధల్లోనే దేవుడు అలా మనల్ని చూచి అని విడిచిపెట్టేవాడు మాత్రము. జమ్ము పెట్టిలోనే మోషే ఉన్నాడా? లే. అగ్నిలోనే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉండిపోయారా? లేరు. సింహం బోన్లోనే దానియేలు ఉండిపోయాడా? లేదు. పౌలు శీల చెరసాలోనే ఉండిపోయారా? లేదు. దావీదు మీదకి ఎప్పుడు కానీ శత్రువులు వస్తూనే ఉండగలిగారా? ప్రతి వ్యక్తికి బైబిల్లో కొంతకాలమే శోధన, కొంతకాలం. యోసేపు యొక్క జీవితంలో కూడా కొంతకాలమే. ఆ కొంతకాలము తాను పడిన శ్రమల తర్వాత ఫరో తర్వాత ఫరోగా అధిపతి అయిపోయాడు. శోధనలు తీరిపోయిన తర్వాత దానియేలు బబులోను అధిపతి అయిపోయాడు. నువ్వు ఎంత ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతూ నలిగిపోతున్నావో అదే నిన్ను తలగా పెడుతుందనే మాటను మరిచిపోవద్దు. కాబట్టి నమ్మద్దు ఎవరిని, కానీ నమ్మదగిన వాడు లోకంలో ఎవడు లేడు. యేసు ఒక్కడే నమ్మదగినవాడు, యేసు ఒక్కడే. ఆ నమ్మదగిన దేవుని యందు నమ్మకం పెట్టుకొని సాగిపో. నీకు ఒక మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు.